టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఇది మన సౌత్ ఇండియాలో ఫేమస్. సౌత్ ఇండియాలో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ సమ్ ఏరియాస్ ఇన్ శ్రీలంకలో కూడా ద్రవిడియన్ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని కన్స్ట్రక్ట్ చేసి టెంపుల్స్ని బిల్డ్ చేసినారు. అంటిల్ 9th century వరకు ఈ కన్స్ట్రక్షన్ డెవలప్ అయింది. సో డెవలప్డ్ బై చోలాస్ అండ్ పల్లవాస్. సో వాళ్ళ కింగ్డమ్లో ఉన్నప్పుడు శైవేట్స్ అండ్ వైష్ణవ టెంపుల్స్ అంటే శివుడి దేవాలయాలు అండ్ విష్ణుమూర్తి దేవాలయాలు దే డెవలప్డ్ ఏ లాట్ అనమాట. ఈ ద్రవిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనకి కాంపౌండ్ వాల్ ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది అండ్ ఎంట్రన్స్ గేట్వే గోపురం ఉంటుంది. టెంపుల్ పైన శిఖరం కూడా ఉంటుంది. అండ్ మోస్ట్లీ టెంపుల్స్లో డోర్ కీపర్ అంటే ద్వారపాలక కామన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విష్ణు దేవాలయాల్లో జయ విజయ ఉంటారు కదా, అలా. సో మనకి ఈ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనకి వాటర్ రిజర్వాయర్స్ ఆ ట్యాంక్స్ కామన్గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్: ఎల్లోరా కైలాసనాథ్ టెంపుల్ అండ్ అన్నమలయ టెంపుల్. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసింది. బృహదేశ్వర్ టెంపుల్, మీనాక్షి టెంపుల్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట.